ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నావి 68 ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎమ్మీగా కనిపిస్తున్న మష్రూమ్ బిర్యానీ రెసిపీ. చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఉండబోయే మష్రూమ్ బిర్యానీ రెసిపీ. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ. బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి కావాల్సిన మసాలా గీ, అలాగే సాల్ట్ అండ్ కొద్దిగా కారం, బిర్యానీ మసాలా అండ్ పసుపు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ కావాల్సినవి ఆల్ స్పైసెస్, ఆనియన్స్, టమోటా, గ్రీన్ చిల్లీ, బిర్యానీ లీఫ్ అండ్ కాజూస్ అండ్ మష్రూమ్స్. వన్ థింగ్, మష్రూమ్స్ని మరీ పెద్దగా కట్ చేయకూడదు, మరీ చిన్నగా కూడా కట్ చేయకూడదు, మీడియంలో ఉండాలి. మసాలాకి కావాల్సినవి ఆనియన్స్, టమోటాస్, గార్లిక్, ఫ్రెష్ కోకోనట్, కొరియాండర్ లీవ్స్, చికెన్ మసాలా అండ్ కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా కర్డ్తోనే ఇది బాగా పేస్ట్ అయిపోతుంది. మసాలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నౌ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను. నేను వితౌట్ విజిల్సే కుక్ చేసుకుంటున్నాను కుక్కర్లో. గీ కొద్దిగా అలాగే ఆయిల్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. గీ అలాగే ఆయిల్ వేసుకున్న తర్వాత ముందు కాజూస్ యాడ్ చేస్తున్నాను అండ్ ఆల్ స్పైసెస్, బిర్యానీ మసాలా, కసూరి మేతి, చెక్క లవంగాలు అండ్ స్టార్ అనైస్, జావిత్రి, అన్ని మసాలా మిక్స్ అయ్యేది వస్తుంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ నుంచి మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇది వెజ్ కాబట్టి మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఈ మసాలాస్ నుంచి. ఈ స్పైసెస్ అన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను అండ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేది స్టార్ట్ అయిన తర్వాత మనం టమోటాస్ యాడ్ చేసుకోవాలి. టమోటాస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి. ఇప్పుడు టమోటాస్, ఆనియన్స్ అన్నీ బాగా మగ్గించుకోవాలి, సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. టమోటాస్ బాగా స్క్విషీ అయిపోవాలి. ఇప్పుడు అన్నీ మగ్గిపోయాయి. మనం ఏదైతే మసాలా గ్రైండింగ్ చేసుకున్నామో ఆ మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పచ్చి స్మెల్ పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైతే ఆయిల్ రిలీజ్ అవుతుందో అప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసుకుంటాము. మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మష్రూమ్స్ బ్రేక్ అయిపోతుంది కదా, సాఫ్ట్గా ఉంటాయి. సో లైట్ హ్యాండ్స్తో బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా పట్టే వరకు. అలాగే మూత పెట్టేసుకొని వాటర్ రిలీజ్ అవుతుంది మష్రూమ్ నుంచి, ఆ వాటర్ రిలీజ్ అయ్యే వరకు పెట్టుకోవాలి.
చూసారుగా ఇలా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది మష్రూమ్ నుంచి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ ఆల్ ఆఫ్ యూ నో దట్ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ వేస్తాం కదా. సో నేను ఇక్కడ అదే 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. బాస్మతి రైస్ కాబట్టి కరెక్ట్గా వేస్తేనే బాగుంటుంది. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను బాస్మతి. ఇక్కడ బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి రైస్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసినప్పుడే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా బిర్యానీస్ అలా చేస్తున్నప్పుడు రాక్ సాల్ట్ యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ ఇచ్చేసి ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎక్కువ సార్లు మిక్స్ చేయకోకుండా బ్రేక్ అవుతాయి కాబట్టి బాస్మతి రైస్ మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో నేను 10 మినిట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ 50% అయితే రైస్ అయిపోయింది. ఇంకా 50% మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పెట్టేస్తే మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా 10 మినిట్స్కి ఆఫ్ చేస్తున్నాం అన్నప్పుడు నేను బిర్యానీ మసాలాని ఇలా పైనుంచి యాడ్ చేస్తున్నాను. అండ్ రెడ్ చిల్లీ కొద్దిగా యాడ్ చేస్తున్నా. అది ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేదంటే లేదు. అంతే, మన వేడి వేడి మష్రూమ్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. Raita is good combination with mushroom biryani. ఇది అండి ఇవాల్టి మన ఛానల్లో స్పెషల్ అండ్ ఈజీ రెసిపీ మష్రూమ్ బిర్యానీ. తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్నావి 68 ఛానల్. Until my next video, keep watching. See you all. Take care. Bye bye. Have a nice day. Stay tuned for many more excited videos from Pavanavi 68 channel. Do subscribe.